హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అన్నిటికన్నా కూడా చాలా ఈజీ మెథడ్ ఇది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట 5 మినిట్స్లోనే. మరి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలా మనం కొన్ని బాల్స్ని క్రియేట్ చేసుకొని వాటన్నిటిని ఒక సీక్వెన్స్లో మనం పేస్ట్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ మెథడ్. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై భాను. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ముందు పసుపు ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 కప్పు మైదా, 1/2 కప్పు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్స్ పంచదార, కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి. మనం ఉత్తి పసుపుతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే అది మనకి సరిగ్గా రాదు, ముద్ద అనేది ఇరిగిపోతుంది. అందుకని మనము స్టిక్కీగా ఉండడం కోసం మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాం. అలానే పంచదారని కనుక యాడ్ చేసుకున్నట్లయితే అది కొంచెం మనం కరుగుతూ తడిగా చెమ్మగా ఉంటుందన్నమాట ముద్దలు. అందుకని పసుపుని కొంచెం పంచదారని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసేసుకోవడమేనండి. మైదా, పసుపు ఈ 2 కూడా చక్కగా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ వైట్ అనేది లేకుండా మొత్తం పసుపుగా మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మనం పాలలో పంచదార వేసి కరగబెట్టుకున్నాం కదా, ఆ పాలని కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే పాలు యాడ్ చేయడం మూలంగా మనకి కొంచెం బంక అనేది వస్తుంది, జిగురు అనేది. అందుకని పాలతో ఇలా కలిపేసుకోవాలి. ముద్ద అనేది గట్టిగా కలుపుకోవాలండి, మరి పలచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ సైజెస్లో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటేమో తల కోసం, ఒకటేమో బేస్ కోసం, నెక్స్ట్ ఒకటేమో స్టమక్ కోసం. అలాగే ఈ 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి చూడండి, అవి కాళ్ళు. ఇంకో 2 ఏమో చేతుల కోసం, ఈ 2 కాళ్ళు కోసం, ఆ 2 చేతులు, ఆ 2 కూడా చెవుల కోసం అనమాట. ఒకటి వచ్చి తొండం. ఈ సైజెస్ మీరు కనుక గుర్తుపెట్టుకుని ఈ సైజెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బేస్ పెట్టుకోవాలి. ఈ విధంగా బేస్కి ఫ్లాట్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను కింద ఒక వైట్ పేపర్ తీసుకున్నాను అనమాట. వైట్ పేపర్ మీద పెట్టుకున్నట్లయితే మనం చక్కగా రిమూవ్ చేసుకోవడానికి, ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అలా. సో ఈ బేస్ మీద స్టమక్ అన్నిటికన్నా పెద్ద బాల్ తీసుకొని మనం దాన్ని ఒక బాడీ పార్ట్ చేసేసుకోవాలి. దాన్ని కొంచెం వాటర్ అప్లై చేసి అతికించుకోవాలండి. అది అయిపోయిన తర్వాత 2 కూడా ఈక్వల్ సైజులో ఈ సైజెస్లో మనం తీసుకోవాలి. అవి 2 కూడా లెగ్స్ కోసం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కింద అతికించుకోవాలన్నమాట వాటర్ పెట్టేసి. అలానే పైన నెక్స్ట్ లెగ్స్ పైన 2 కూడా ఈక్వల్గా ఈ సైజులో తీసుకొని కొంచెం కాళ్ళ కన్నా చేతులకి కొంచెం సైజు తగ్గించుకోవాలి. కొంచెం అంటే కొంచెం. ఈ 2 కూడా చేతులు అతికిచ్చేసుకోవడమే పక్కన లెగ్స్ పైన. అది అయిపోయిన తర్వాత హెడ్కి, తల కూడా ఇప్పుడు మనం బాడీ పార్ట్ కన్నా కొంచెం చిన్న సైజులో తీసుకొని తల అతికిచ్చేసుకోవాలి. అన్నీ అతికించుకున్న తర్వాత ఇది మాత్రం మర్చిపోవద్దు, ఇలా ఒక ప్రెస్ ఇచ్చేసి 2 సైడ్స్ మనం ఇలా చేసేసుకున్నట్లయితే ఒక షేప్ అనేది వస్తాయి. బాల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అతుక్కుపోతాయండి, చక్కగా కదలకుండా. ఇక ఇవి అయిపోయిన తర్వాత చెవులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సైజులో బాల్ తీసేసుకొని చూస్తున్నారుగా, ఇలా మనం ఫ్లాట్గా ఒత్తేసుకొని మనం వాటర్ అప్లై చేసి అతికిచ్చేసుకోవాలి. అతికిచ్చేసుకున్న తర్వాత బొటన వేలుతో కొంచెం లోపలికి కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనకి చెవు అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అన్నీ కూడా రౌండ్ బాల్సే మనం ఒక సీక్వెన్స్లో అతికిచ్చేసుకున్నాం అనుకోండి, మనకి గణేష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా. చూస్తున్నారుగా, ఈ విధంగా చెవును అతికిచ్చేసి లోపల ఒక బొటన వేలుతో ఒక ప్రెస్ ఇచ్చేయండి లోపలికి. అప్పుడు మనకి చెవు అనేది ఈజీగా అతుక్కుపోతుంది అనమాట, చెవు షేప్ వచ్చేస్తుంది. అలా 2 చెవులు అతికిచ్చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి తొండం ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసేసుకొని అతికిచ్చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్లోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పసుపు ముద్దతో మన చేతులతో మన గణేష్ని మనం ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటే అదొక ఆనందం. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, వాటర్ పెట్టేసి ఈ చెవులు 2 కూడా ఇలా అతికిచ్చేసుకున్నట్లయితే కనుక తలకి ఇక ఊడిపోకుండా స్టిఫీగా అతుక్కుపోతాయి. నెక్స్ట్ వచ్చేసి తొండం అండి. తొండం కోసం ఈ సైజు బాల్ తీసుకోండి, చూపిస్తున్నాను చూడండి. ఆ సైజు బాల్స్ తీసేసుకొని ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసి దాన్ని సీ లాగా చుట్టేయండి. ఇంతే, సీ లాగా చుట్టేసి దాన్ని తలకి, హెడ్కి అతికిచ్చేసేయండి. ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి అతికిచ్చేసేస్తే మనకి ప్రెస్ ఇచ్చేయండి. ఇలా ప్రెస్ ఇచ్చేస్తే అతుక్కుపోతుంది. కొంచెం తలలో నుంచి అతుక్కుపోయి వచ్చినట్టుగా క్రియేట్ చేసేస్తే మనకి తొండం అనేది తయారైపోతుంది. చూసారా, తొండానికి క్రాక్స్ లాగా వచ్చినాయి కదా, అలా రాకుండా మీరు కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా చేసేసినట్లయితే క్రాక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. మనకి
నెక్స్ట్ తల మీద వచ్చేసి ఈ విధంగా 2 స్లీపింగ్ లైన్లు, ఒక స్టాండింగ్ లైన్ లాగా పెట్టేస్తే ఒక కిరీటం అనేది తయారైపోతుంది అనమాట. ఇది బేసిక్ అండి. ఇక ఇప్పటి నుంచి ఇక మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసేసుకోవచ్చు మన వినాయకుడిని. సో కళ్ళ కోసం 2 మిరియాలు పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత మనకి పక్కన ఒక వెలక ఉండాలి కదా, మూషికం. సో దానికోసం కూడా ఒక బాల్ని పెట్టేసి దానికి ఒక తోకను పెట్టేసినట్లయితే మనకి ఎలక తయారైపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాళ్ళు చేతులకి కొంచెం ఇలా బొటన వేలుతో కనుక ఇలా ఫ్లాట్గా చేసుకున్నట్లయితే మనకి టెడ్డీ బేర్ ఎలా ఉంటుంది అలా అనమాట. షేప్ కొంచెం ఇలా ఫ్లాట్గా చేసేసుకుని ఉన్నట్లయితే దానికి మనం అక్కడ ఏమైనా స్వస్తిక్ కానీ ఓం కానీ రాసుకోవచ్చు. సో పక్కన ఇలా మూషికాన్ని పెట్టేసాను అనమాట. ఒక బాల్ పెట్టేసి దానికి కొంచెం ఇలా చిన్న చిన్న పసుపు ముద్దలు తీసుకొని చెవుల్లాగా పెట్టేశాను. అలాగే 2 మిరియాలు పెట్టేస్తే దానికి కూడా కళ్ళు ప్రిపేర్ అయిపోతాయి. చిన్న తోక కూడా ఇచ్చేసుకున్నాను ర్యాట్కి. అది అయిపోయిన తర్వాత చేతులకి ఈ విధంగా ఒక చేతికి వచ్చేసి ఓం అని, ఇంకో చేతి మీద వచ్చేసి స్వస్తిక్ అనేది మనం రాసేసుకున్నట్లయితే మన గణేశుడు అనేది ప్రిపేర్ అయిపోతాడనమాట. ఇప్పుడు ఈ విధంగా స్వస్తిక్ ఓం రాసుకున్నాం కదా, అలానే స్వస్తిక్ కూడా ప్రిపేర్ రాసేసుకోవడమేనండి. ఇది నేను ఎలా చేశానంటే చాక్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పేస్ట్లా చేసి కొంచెం వాటర్ మిక్స్ చేసేస్తే మనకి ఈ విధంగా వైట్ పేస్ట్ అనేది వస్తుంది కదా, దాంతో నేను ఇలా రాసుకున్నాను. అలానే కింద 2 కాళ్ళకి కూడా మన పాదాల సింబల్ ఉంటుంది కదా, అలా మనం గీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి తొండం పక్కన 2 దంతాలు ఉంటాయి కదా, ఆ 2 కూడా ఇలా పసుపుతో చిన్న చిన్నగా చేసేసి ఒక స్టాండింగ్ లైన్ లాగా పెట్టేశాను అనమాట దంతాలు. ఇంతేనండి, ఇది బేసిక్. ఇక దీనికి మన ఇష్టం వచ్చినట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మెడలో ఒక మాల, ఒక స్ట్రైట్గా మనం పసుపుది ఉంటుంది కదా ముద్దని, దాన్ని స్ట్రైట్గా చేసేసి ఈ విధంగా ఒక మాల వేసేసుకున్నట్లు, అలానే పక్కన ఒక ప్లేట్లో మన పసుపు ముద్దలు పెట్టేసి ఉండరాల్లాగా క్రియేట్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మనం మట్టితో కూడా చేసుకోవచ్చండి.